హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఈ వీడియోకి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి అయితే టీఎస్ లా సెట్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి ఈ వీడియోలో అయితే చూసుకుందాం మనం. మీరైతే లాస్ట్ దాకా చూడండి, మీకు డీటెయిల్గా ఎలా చేయాలో నేనైతే మొత్తం డీటెయిల్గా చెప్తాను. టీఎస్ లా సెట్ వెబ్సైట్లోకి వెళ్ళినాక మీరు చూసుకున్నాక ఇది అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళది. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళు లింక్ ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టీఎస్ లా సెట్ అని పేజెస్ అడ్మిషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమని వస్తుంది అంటే, మీకు చూపెడితే ఒక్క నిమిషం అలానే ఉండండి. ఇక్కడ చూసినాకైతే నిన్న అయితే వీళ్ళైతే తీశారు. ఈరోజు 25th, నేను వీడియో రికార్డ్ చేసే టైం అయితే 25th. 24th రోజు అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఆగస్ట్ 5th నిన్న పేపర్లో అయితే ఇచ్చారు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఆగస్ట్ 5th రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 20 వరకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. అడ్మిషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి SC/ST వాళ్ళకు 500 రూపీస్, ఓబీసీ వాళ్ళకి 800 రూపీస్. దీన్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని మనీ అయితే. సెకండ్ వచ్చేసి 7th to 10th ఎట్లా అంటే స్పెషల్ కేటగిరీ, ఇది మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్. ఎట్లా అంటే వాళ్ళు ఎలా అంటే ఫిజికల్గా చూస్తారు సర్టిఫికేట్స్. ఇది మాత్రం మీరు బుకింగ్ అండ్ రీస్ ఆఫ్ ద పాయింట్ సి అండ్ ఒకసారి చూద్దాం దాని గురించి ఒకసారి. దాని తర్వాత వచ్చేసి డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్, అంటే ఎవరు వెరిఫై అయ్యాలని చెప్పేసి వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తారు. దాని తర్వాత 22 to 23 ఆగస్ట్ 22 to ఆగస్ట్ 23 వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకున్నాక ఒకవేళ మీకు కనుక నచ్చకపోతే ఆగస్ట్ 24th నాడు మీరు చేంజ్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మీరు 24th సబ్మిట్ చేసి నాకు ఫైనల్ అని వదిలేసినాక మీరు తర్వాత 27th రోజు మీరు ఎలా అంటే 27th రోజు మీకు ఫస్ట్ ఫేజ్ క్యాండిడేట్స్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ అయిపోయాక మీకు కాలేజ్ ఓకే అని చెప్పేసి అంటే మీరు కాలేజ్కి వెళ్ళేసి ఫీజు కట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మాత్రం ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం. ఇంట్లో అంటే ఎన్సీసీ క్యాప్ ఇది ఉంది కదా, ఒకసారి సి పాయింట్ ఒకసారి చూద్దాం, ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది సి పాయింట్ ఒకసారి చూసుకుందాం మనం కిందకి. ఓకే, సి పాయింట్ హెల్ప్ సెంటర్ ఫర్ ద స్పెషల్ కేటగిరీ క్యాబ్ ఎన్సీసీ PH స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బుక్ ద స్లాట్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫైడ్ టు అవాయిడ్ గ్యాదర్ ఆఫ్ ద మెనీ క్యాండిడేట్స్ హ్యాస్ ద సేమ్ టైం. హెల్ప్ లైన్ వచ్చేసి ఈ సెంటర్స్ మాత్రం ఇవి. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే 7th రోజు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. ఇది మాత్రం వచ్చేసి క్యాప్ అండ్ PH మీరు చూసుకున్నట్టయితే 3YDC అండ్ 5YDC అండ్ LLM కోర్సు వాళ్ళ కేటగిరీ వాళ్ళు కూడా 7th రోజు వెళ్ళాలి. ఎక్కడికి? ఈ అడ్రస్కి అయితే వెళ్ళాలి. అదే మీరు చూసుకున్నట్టయితే 8th రోజు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఓన్లీ 3YDC వాళ్ళు, ఓన్లీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాత్రం ఎన్సీసీ క్యాండిడేట్ వాళ్ళు 8th రోజు వెళ్ళాలి. దాని తర్వాత 9th రోజు వచ్చేసి 5YDC వాళ్ళు LLM వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు 9th రోజు వెళ్ళాలి. దాని తర్వాత 10th రోజు వచ్చేసి 3YDC అండ్ 5YDC అండ్ LLM స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రం 10th రోజు వెళ్ళాలి. ఇది మాత్రం మీకు ఒకసారి నేను ఆ లిస్ట్ ఎలా అప్లై చేయాలో నేను మాత్రం స్పెషల్ వీడియో తీసి పెడతాను. కింద మీరు కామెంట్ చేయండి, మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి నేను రెడీ ఉన్నా. మీరు చూసుకున్నట్టే ఇది. ఇంకా వచ్చేసి మనము ఇంకా డీటెయిల్గా ఇంకో వీడియో అయితే తీసుకుందాం. ఇదైతే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.